అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం, ఆకాశాన్ని తాకే శిఖరం, మనిషి ధైర్యానికి పరాకాష్ట. ఇది మౌంట్ ఎవరెస్ట్. 8848.86 మీటర్లు సముద్ర మట్టానికి ఎంతో ఎత్తులో నిలబడి ఉన్న ఈ మహాపర్వతం ఎందరో కలలను, సాహసాలను, అలాగే కొన్ని విషాదాలను కూడా చూపింది. ఈరోజు ఈ వీడియోలో ఎవరెస్ట్ ఎలా ఏర్పడింది, మొట్టమొదటిగా ఎవరు ఎక్కారు, ఎందుకు ఇది అంత ప్రమాదకరం, మరియు అక్కడ నిజం ఏం జరుగుతుంది, మరి ప్రారంభిద్దామా? ఎవరెస్ట్ ఎక్కడ ఉంది? మౌంట్ ఎవరెస్ట్ హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది. ఇది నేపాల్ మరియు టిబెట్ సరిహద్దుల్లో ఉంది. నేపాల్లో దీన్ని సగర్మాథా అంటారు. టిబెట్లో దీన్ని చోమలింగం అంటారు. అర్థం ఆకాశ దేవత. ఎవరెస్ట్ మాత్రమే కాదు, హిమాలయాల్లో 8000 మీటర్లకు పైన ఉన్న 14 శిఖరాలు ఉన్నాయి. కానీ వాటిలో ఎవరెస్ట్ అత్యంత ఎత్తైనది. ఎవరెస్ట్ ఎలా ఏర్పడింది? సుమారు 50 మిలియన్ సంవత్సరాల క్రితం భారత ఉపఖండం ఉత్తర దిశగా కదిలి ఆసియా ఖండాన్ని ఢీకొట్టింది. ఆ ఢీకొట్టడం వల్ల భూమి పైభాగం పైకి లేచింది. అలా ఏర్పడ్డాయి హిమాలయ పర్వతాలు. అంటే ఎవరెస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని మిల్లీమీటర్లు మేర పెరుగుతుంది. ఎవరెస్ట్ ఎత్తు ఎలా కొలిచారు? మొట్టమొదటిగా బ్రిటిష్ సర్వేయర్లు 1886లో దాని ఎత్తు 8840 మీటర్లని ప్రకటించారు. తర్వాత శాటిలైట్ టెక్నాలజీతో కొలిచినప్పుడు 2020లో అధికారికంగా 8848.86 మీటర్లని ప్రకటించారు. అంత ఎత్తు అంటే సుమారు 29,031 అడుగులు. ఒక కమర్షియల్ ఎయిర్ప్లేన్ ఎగిరే ఎత్తుకు సమీపం. మొదటిసారి ఎక్కిన వారు ఎవరు? 1953 మే 29 సర్ ఎడ్మండ్ హిల్లరీ, న్యూజిలాండ్, మరియు టెనింగ్ నోర్గే, షెర్పా, నేపాల్. వీరిద్దరూ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. అది మానవ చరిత్రలో ఒక మహాఘట్టం. అయితే వాళ్ళు చెప్పిన ఒక మాట చాలా ప్రసిద్ధి: మేము పర్వతాన్ని జయించలేదు, మేము మమ్మల్ని మనమే జయించాం. ఎవరెస్ట్ ఎందుకు ప్రమాదకరం? ఆక్సిజన్ తక్కువ,